ఇప్పుడు బస్సులో నుంచి రెయిన్ రివర్కి వచ్చామండి. ఇది వాటర్ ఫాల్స్ చూడండి. రివర్లో ఇది ఇది చూడండి ఎలాగ ఇది వస్తున్నాయో. ఆ ఫాల్స్ అసలు ఎంత సౌండ్ అంటే చాలా థ్రిల్గా ఉంటుంది. ఇది ఆ సీనరీ చూడండి. మేము బోట్ ఎక్కామన్నమాట. బోట్ ఎక్కి దానికి టికెట్ తీసుకున్నారు. అందరం మేము బస్సులో ఉన్న వాళ్ళం అందరం ఎక్కాం. చూడండి చాలా సౌండ్, అసలు చాలా భయం వేస్తుంది దగ్గర నుంచి చూడండి. అసలు చాలా ఇదిగా ఉంటుంది. ఇది స్విట్జర్లాండ్లో ఇది చూడవలసిన ప్లేసు. ఇది ఆ బోట్ అంతా ఆ లాస్ట్ వరకు వెళ్ళి మళ్ళీ దీన్ని టర్న్ చేసి తీసుకొస్తాడు. ఇక్కడ ఏంటంటే జర్మనీ, స్విట్జర్లాండు, ఈ ఇంకా ఇదండి ప్యారిస్, ఈ 3 బార్డర్ అనమాట. ఇక్కడ ఇటుపక్క ఈ ఇది ఉంది కదా, ఈ ఫాల్స్ ఉన్నాయి కదా, కొంచెం ఇటుపక్క ఇదండి, ఇది ఫాల్స్ దగ్గర అది బార్డర్ అంట. ఆ 3టికి అనమాట. ఇది ఇటు సైడ్, ఇది ఇటు సైడ్ అండి. చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయి అసలు చూడడానికి. ఇది ఒక బ్లూ కలర్లోనండి, ఇది ఒక లైట్ గ్రీన్ లాగా వస్తున్నాయి. ఇది చాలా చూడవలసిన మంచి వాటర్ ఫాల్స్. ఇవి చాలా ఎంజాయ్ చేసాం మేము. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా ఇది ఒక గంట వరకు తిరిగామండి మేము. ఇక్కడ ఇవన్నీ పైకి ఎక్కామండి. ఆ పైకి ఎక్కి ఈ గృహ నుంచి పైకి ఎక్కి చూడడానికి ఒక పాయింట్ ఉందన్నమాట. చిన్న మెట్లు, చాలా కష్టపడి అందరు ఎక్కుతున్నారు. ఇదిగోండి ఇక్కడ ఆ జెండా ఉన్న దగ్గర ఇంకా పైకి ఎక్కాలి. ఆ ఎక్కిన తర్వాత అది చూసామండి. చాలా బాగుంది. హాయ్ అండి, స్విట్జర్లాండ్ వచ్చామండి. ఇప్పుడు బస్ దిగాము. ఇక్కడ అన్ని చూడండి వెరైటీస్. ఇక్కడ వాచెస్కి చాలా ప్రసిద్ధి అనమాట. అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇది 9 యూరోస్ అట. ఇది డైనింగ్ అండి. ఇది డైనింగ్ కిట్ అండి. ఇది ఒక ఫోర్క్ ఉంది, ఒక స్పూన్ ఉంది పెద్దది, ఒక చిన్న స్పూను, ఒక కత్తి ఉంది. 19 యూరోస్ అట. అలా నెయిల్ కట్టర్స్ స్పెషల్ అండి. ఇక్కడ స్పెషల్ నెయిల్ కట్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయట. ఇది 7 యూరోస్. కాస్ట్లీ అయితే చాలా ఉన్నాయి. ప్లస్ ఇది ఉంది, కౌ బెల్స్ అండి. మన ఆవుకి కడతాం కదా మెడలోని గంట. ఇది 300 ఇయర్స్ వాటండి ఈ కౌ బెల్స్ అన్నీను. ఇవి ఎక్కడెక్కడ చాలా ఫేమస్ స్విట్జర్లాండ్లో. ఇంకా చాక్లెట్స్ చూడండి. బాటిల్స్ అండి. స్విట్జర్లాండ్ ఫ్లాగ్ లాగా తయారు చేసి పెట్టారు. ఇది చూడండి. హాయ్ అండి, ఇది స్విట్జర్లాండ్ క్యాప్స్ అండి. 16 యూరోస్ ఉన్నాయి. స్టైలిష్గా ఉన్నాయి కదా. ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అన్ని వెరైటీ ఆఫ్ కలర్స్, వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. షాపింగ్ అదంతా చూసి వచ్చి ఐస్ క్రీమ్ తింటున్నాము. ఇక్కడ స్పెషల్ అట ఇది, ఈ ఐస్ క్రీము.
చూసారా సింహం ఉంది కదా, ఇది గృహ అనమాట. ఇక్కడ ఒక చిన్న పాండ్ ఉంది. ఈ కథ ఏంటంటే పోటీ పెట్టారటండి, ఇది ఎవరు ధైర్యవంతులని. 200 మంది సోల్జర్స్ వచ్చారు అక్కడికి. వచ్చి వాళ్ళందరూ కూడా దానితోటి పోటీ పడ్డారనమాట. దాన్ని చంపడానికి ట్రై చేశారు. అదేమో ఎవరు చంపలేపారు. ఒక్కడు మటుకు లాస్ట్ గెలిచాడనమాట. ఆడు దాన్ని చంపేసి ఆడొక వీరుడిలాగా ఆడు మెడల్ తీసుకున్నాడు అనమాట. అదండి ఆ సింహం కథ అక్కడ చూసాము. వచ్చినప్పుడు కింద తీయండి. ఇప్పుడు డాడీ వస్తే సూట్ కేసు తీసుకోలేము. ఇది మా మనవడిదండి, 10th ఇయర్ బర్త్డే అండి. 9 కంప్లీట్ అయ్యి 10 వచ్చిందండి. ఏదో 9 కంప్లీట్ అయ్యి 10 వచ్చింది. చాలా అదృష్టం అండి. మేము ఉన్నాము, అందరమే ఉన్నాము. వీళ్ళు ఇంత దూరంలో ఉంటారు కదా. కిందటి సంవత్సరం కూడా వచ్చారండి. కిందటి సంవత్సరం కూడా మా ఊర్లో చేసాము. ఈ సంవత్సరం స్విట్జర్లాండ్లో అలాగ టైం కుదిరింది, మేము చేసాము. ఆడి ఎంతో అదృష్టవంతుడు. మేము కూడా మా మనవడికి ఇలాగ ఆశీర్వాదం ఇవ్వడం చాలా అదృష్టం. ఆ దేవుడి దయ అదండి. మీరు కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి మా మనవడికి. ఆడు బాగా చదువుకొని మంచి ఆరోగ్యంగా ఉండి తల్లిదండ్రులు చెప్పిన మాటలు చెప్పి మా పేరు నిలబెట్టాలని వాళ్ళ నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు అందరు విను. డాడీ చూసా జోక్ వేస్తున్నా, నీకు ముందే చెప్పాను. మా పేరు నిలబెట్టి మీ మమ్మీ డాడీ పేరు నిలబెట్టి తాతయ్య, నాన్నమ్మ, అందరు బాబాయ్ పేరు నిలబెట్టి నువ్వే నిర్వహించాలి దేవుడా. పెద్ద ఆఫీసర్ అవ్వాలి. అదే మాట వినాలి, అమ్మ మాట వినాలి, డాడీ మాట వినాలి, అక్క మా మాట వయసుకి ఏదో నీకు చెయ్యాలని ఉన్న దేవుడు ఇచ్చాడు. ఓకే అదే అక్కడ నాన్నకి బ్లెస్సింగ్స్ ఇవ్వు మమ్మీ. సరే సరే ఏదో ఆర్మీలో చాలా ఎక్కువ అయిపోయింది డాడీ, అంత తట్టుకోలేరు. అదేనండి ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చామండి. తెల్లవారి ఆ బ్రేక్ఫాస్ట్ ఇచ్చాడు. బ్రెడ్ అవన్నీ ఉన్నవే అవి తినేసి మేము బయలుదేరాము. ఐస్ గ్లైడర్ దగ్గరికి వచ్చామండి. ఇది ఇక్కడ ఆవులు కూడానండి ఆ బెల్ కడతారా చెప్పాను కదా, బెల్ కడతారు. అది చాలా సౌండ్. అక్కడ కూడా ఆ పైన కూడా ఇల్లులు ఉన్నాయి. దాని లోపల టికెట్ తీసుకున్నాం. అందరికి ఆ గైడ్ మేనేజరే తీసాడండి. తీసి మమ్మల్ని లైన్గా పంపించాడు. ఇది ఐస్ గ్లైడర్ దగ్గర లోపల ఒక దిన్లాగా వస్తుంది, దాని లోపల ఎక్కామన్నమాట. ఈ పైనుంచి ఇదంతా ఐస్ ఇదంతా చూడండి, ఇదంతా చాలా తెలుస్తుంది. ఈ జోలా అనమాట, ఈ బ్రిడ్జ్ జోలా బ్రిడ్జ్ అంటారు. ఈ బ్రిడ్జ్లో ఎక్కాము. ఎక్కి ఆ పైకి వెళ్ళామండి. మళ్ళీ కిందకి ఐస్ కిందకి దిగామన్నమాట. చూసారా మేఘాలంతా ఎలాగా ఇదిగా ఉన్నాయో, పోగు. హాయ్ అండి, మేము ఐస్ గ్లైడర్కి వచ్చామండి. ఇది 10,000 ఫీట్ కొండండి. ఇది పైన హిల్స్. ఆ రోప్ తోటి వచ్చామండి. ఇది చూడండి ఐస్ అదంతాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. అసలు చాలా ముందు భయపడ్డాము. ఇది ఐస్ గ్లైడర్ నుంచి వచ్చాము. పైకి వస్తే ఇదిగో షాపింగ్స్ అక్కడ కూడా ఉన్నాయండి అన్నీను. అక్కడ ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాము ఆ స్విట్జర్లాండ్ బట్టలు వేసుకొని. చాలా ఇది ఇంటర్లాక్ నది అండి. దీనికి చూడడానికి వచ్చి చూసారా వాటర్ ఎలాగుందో. ఇదంతాను ఈ నది. ఇవి ఇక్కడ ఇది చేస్తున్నారు.
అదేనండి స్విట్జర్లాండ్ అసలు నాకు చాలా నచ్చిందండి. అసలు చాలా ప్లేసెస్ అన్నీ చూడడానికి ఏంటి, లేక్స్ ఏంటి, ఐస్ గ్లైడర్ ఏంటి అన్నీ ఆల్ ఓవర్ అంతా కూడా చాలా నచ్చిందండి. అన్నిటికన్నాను స్విట్జర్లాండ్ ఒకటి, ప్యారిస్ ఒకటి అండి చాలా నచ్చింది. చాలా బాగుంది అసలు. అసలు ఆ ప్రకృతి అంటే ఇంకా ఇది చూడలేమండి. అసలు అంత బాగుంది. అసలు అక్కడే ఉండిపోవాలని.